ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, అలాగే నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందజేయనున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు, ఏ రాశుల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో కొంచెం క్లుప్తంగా. సో గోచార ఫలితాల్లో మనం తీసుకోవాల్సిందంటే పెద్దగా మార్పు ఈ మాసంలో పెద్ద గ్రహాల మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే గోచారంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక రవి మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మార్పు అనేది లేకుండా ఉన్నాయి. కనుక రాశి ఫలాలు ఈ మాసంలో అందరికీ కాస్త మిశ్రమ ఫలాలు, కాస్త మెరుగైన ఫలాలు అని చెప్పుకోవాలి మనం అంతే. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో మనం తీసుకునే విషయాల్లో ఎక్కువగా ముఖ్యంగా తీసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు యోగించే లాభం కంటే కూడా కాస్తంత ఇబ్బంది పట్టే పరిస్థితిలోనే ఉన్నాయి. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు మనకి, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తర్వాత వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన మకర రాశిలో కలుస్తున్నాడు శుక్రుడు. కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు. ఇది మన గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉండడానికి కారణం గోచారంలో ఉండే గ్రహస్థితి. అయితే ఈ మాసంలో మనం చేసుకోవాల్సిన ఏంటంటే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిరంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సో శివారాధన, విష్ణు ఆరాధన, మళ్ళీ ధనుర్మాసం తిరుప్పావై వింటూ ఉంటాం. ఈ విధంగా పూజా పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేసుకుంటూ వెళితే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు కానీ, అంత బ్రహ్మాండంగా ఉండే యోగాలు కానీ ఏ రాశి వాళ్ళకి కనిపించట్లేదు. కాస్తంత ఇబ్బంది పెట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి. కనుక మనం ఎక్కువ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా రాశి ఫలాలు వినడము, దాని దగ్గర పరిహారం ఏం చేసుకోవాలో అది మాత్రం తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మాసం అలా గడిచిపోతుంది. అమ్మ, వృశ్చిక రాశి వారికి నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి? తప్పకుండా అన్న. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే ప్రతికూలంగా ఉండే గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. 9 గ్రహాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి వీళ్ళకి. అంటే ఏంటి అంటే, ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన నియమం, పరిహారం అంటే ఏంటంటే, ఎంతవరకు మౌనంగా ఉంటే అంత పని వీళ్ళకి లాభంగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి రాశాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. తర్వాత వృశ్చిక రాశిలోని రవి బుధులు ఉన్నారు. వృశ్చిక రాశి రవి బుధులు అంతా యోగించరు. అంటే ఎప్పుడైనా రాశిలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుభగ్రహాలు అయితే యోగిస్తాయి, పాపగ్రహాలు అయితే యోగించవు. అలాగే రవి బుధులు కలిసి ఆ రాశిలో ఉండడం వల్ల ఏంటంటే, సరైన సమయానికి సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి కానీ, ఆ సమయానికి ఆ విషయం గుర్తు రాకపోవడం, అది చెప్పాల్సిన విషయం ఎందుకు చెప్పలేకపోయిన, ఈ విషయం ఇక్కడ ఎందుకు జరగలేదు అని రావడానికి కారకులు ఏంటంటే రవి బుధులు కారకులు అనమాట. సో ఏ విషయం అయినా జరిగిపోయిన తర్వాత ఆలోచన వస్తుంది, ఇది ఎప్పుడు చేస్తుంటే బాగుండేది అనేసి. మకర రాశిలో శుక్రుడు అంత యోగ్యంగా ఉండదు వీళ్ళకి. తర్వాత అర్ధాష్టమ శని మనకు తెలుస్తుంది. ఎందుకంటే శని భగవానుడు చతుర్థ స్థానంలో ఉండడం అంటే ఒక రకమైన ఇబ్బంది. అంటే అన్ని పనులు అవుతున్నట్టుగా కనిపిస్తాయి కానీ ఏ పని అవ్వదు. ఇది అర్ధాష్టమ శని చేసే పని. మెయిన్ అనారోగ్య సమస్యలు, అది ఆర్థికంగా బలహీనంగా చేసేస్తాడు. అంటే దినదిన అభివృద్ధి ఉండదు కానీ దినదిన దిగిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి, మాన్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా అర్ధాష్టమ శని చేసే ప్రభావం. తర్వాత రాహు, పంచమ రాహు ఏదో తెలియని ఒక ఆశను కలిగిస్తాడు, ఆశను పుట్టిస్తాడు, చేసేస్తాం అనుకుంటారు. ఇక్కడ ఎందుకంటే పంచమ రాహు ఎప్పటి నుంచో ఉంది వీళ్ళకి. అయినప్పటికీ కూడా ఇక్కడ శని, ఎప్పుడైతే శని రాహులు కలిశారో అక్కడ ఏంటంటే ఖచ్చితంగా అవుతుంది అని ఒక ఆశను కల్పించడము, ఆ ఆశని కలిగేలా వీళ్ళు వెళ్ళడము, దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడ్డము. ఇవి ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో. ఇంకా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఏంటంటే, ఈ ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం బ్రహ్మాండంగా వస్తుంది, వెళ్ళిపో అని చెప్పడము, చెప్పే వాళ్ళు పెరగడము. ఏదో చతుర్థ స్థానంలో ఎప్పుడైతే అర్ధాష్టమ శని నడుస్తుందో సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ, సలహాలు చెప్పేవాళ్ళు కానీ అందరూ కూడా ఏంటంటే పక్కదారి పట్టిస్తారు. కరెక్ట్ అయిన దారి కానీ, కరెక్ట్ అయిన డెసిషన్ చెప్పలేరు. సో ఎందుకు వీళ్ళకి ఇలా జరుగుతుంది అంటే, ఇక్కడ గురువు బలం తగ్గింది వీళ్ళ జాతకంలో. సో గురువు ఎప్పుడైతే బలం తగ్గిందో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు గురువులాగా మారిపోయి అందరూ చెప్పేస్తూ ఉంటారు సలహాలు. దానివల్ల చెడు అవుతుంది, మంచి అవుతుంది. సో మంచి లక్షణాలు వెతుక్కోవడం అనేది వీళ్ళకి చాలా తక్కువైపోతుంది. అంటే ఎవరో దారిని పైన చెప్పేశారు, చెప్తే మాత్రం అవుతుందా ఏంటి అని చెప్తాను అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళే మంచిగా చెప్పచ్చు, చెప్పలేము. వీళ్ళు ఎప్పుడు గైడెన్స్గా ఫాలో అయ్యి వాళ్ళే బాగా చెప్తారేమో అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పుగా రావచ్చు ఆన్సర్స్. ఎందుకు వస్తాయి ఇక్కడ అంటే,
ఇక్కడ మాయలో పడేయడానికి ఈ నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేవు వీళ్ళకి, ప్రతికూలంగా ఉన్నాయి. సో అందుకని ఏ విషయం మనం అనుకుంటామో అది తప్పుగా అవుతుంది, ఏ విషయం మనం అనుకోమో అది మంచి జరుగుతుంది. ఇది ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ జరిగేది. అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రీకరించి ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? వక్రించడం వల్లే గురుబలం తక్కువైందని అంట. సో వక్రించడం వల్ల ఏమైంది, 6వ స్థానంలో గురువు. 6వ స్థానంలో గురువు ఎప్పుడు కూడా ఏంటంటే రోగాల్ని రుణాలని ఇస్తాడు ఆయన. అంటే మనం ఒక అప్పు చేసాం అనుకో, ఆ అప్పు తీర్చే అవకాశం ఉండదు, అప్పు చేస్తూనే ఉంటాం, అప్పు పెరుగుతూనే ఉంటుంది, దానికంటే వడ్డీ పెరుగుతూ ఉంటుంది ఉంటా. ఇప్పుడు ఒక అప్పు చేసాం, ఓ 10 రూపాయలు వడ్డీ అనుకోండి, దానికి ధర్మ వడ్డీ అని చెప్పి వేస్తూనే ఉంటారు. అలాంటి వడ్డీలు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రుణ బాధలు ఎక్కువగా ఇస్తాడు. తర్వాత ఇబ్బందులు ఇస్తాడు. ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు ఇస్తాడంటే గర్భ సంబంధించిన ఇబ్బందులు ఇస్తాయంటాయి. సో ఇండైజెషన్ సిస్టమ్ కానీ, డైజెషన్ అవ్వకపోవడం కానీ, సరిగా ఆహారం తీసుకోలేకపోవడం కానీ, ఆహార నియమాలు పాటించలేకపోవడం కానీ ఇవి జరుగుతుంటాయి. అంటే ఒక టైంలో తినాల్సిన ఫుడ్ని ఏదో టైంలో తిన్నాం, దానివల్ల ఏంటంటే దానికి సంబంధించిన ఇండైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. అలాగా ఇలాంటి ఇబ్బందులు వచ్చేది ఈ గురువు వక్రించడం వల్ల వాళ్ళకి వచ్చే ఫలితాలు. సో ఓవరాల్ గా చూసుకుంటే రవి, బుధ, శని, రాహువు, గురువు, కుజుడు అందరూ ప్రతికూలంగా ఉన్నారు. 9th హౌస్ లో కుజుడు అంత అనుకూలంగా ఉండరు. 9th హౌస్ లో కుజుడు అంటే ఏంటి అంటే మన పూర్వపుణ్యం అనేది వస్తుంది ఎప్పుడు కూడా. సో పూర్వపుణ్యం అనేది రావడానికి కారణం ఏంటంటే 9th హౌస్ కుజుండడం వల్ల అగ్రెసివ్గా మారుతుంది. ఏ విషయమైనా సరే చేయగలం అనే ఒక తెలియని ఒక మూర్ఖత్వం వచ్చేసి మొండితనం వచ్చి చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, అక్కడ మనకి పదవి పోవడము, మాట రావడము, ధనం పోవడము, ఇవిగా జరుగుతాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే గొప్పలకు పోయి వ్యాపారంలో బాగా సాధించాలని పెట్టుకుంటే అక్కడ డబ్బు పోతుంది. అన్నీ కొన్ని చూస్తే నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి పాజిటివ్ ఎనర్జీస్ కంటే కూడా. సో వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే మౌనంగా ఉండడం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుకోవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడం. తోటి ఉద్యోగస్తులు, తర్వాత వాళ్ళతో పనిచేసే వాళ్ళు అందరూ కొన్ని శత్రువులుగా మారుతారు. వాళ్ళకి తెలియకుండా శత్రువులుగా ఎందుకు చేయాలి వీళ్ళు సాయం చేస్తే నాకేం వస్తా అనే లాభం వస్తాయి. జనరల్గా ఏం చేస్తాం, ఎవరైనా ఒక మాటే కదా సాయం చేస్తే ఏమవుద్దా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ ఒక్క మాట కొని ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడ 6వ స్థానంలో గురువు ఉండడం వల్ల, 6వ స్థానం గురువు ఉండడం, తర్వాత ఏమో పంచమ స్థానంలో రాహు ఉండడం, ఈ ఇద్దరు కలయిక గురుచండాల యోగం ఉంటుంది ఏకంగా. సో దీనివల్ల కూడా వాళ్ళకి కాస్తంత ఆకర్షణ తగ్గడం, జనాకర్షణ తగ్గడము, ఆకర్షణ తగ్గిపోవడం, వాళ్ళకి ధనం సరిగా రాకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి మరి ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాల్సి ఉంటుంది ఈ నవగ్రహాల అనుగ్రహం కోసం? వీళ్ళు గట్టిగా ప్రార్థించవలసింది గణపతి. ప్రతినిత్యం గణపతికి పూజించడం, గణపతికి గరికతో పూజ చేసి బయటికి వెళ్ళడము, బెల్లం నైవేద్యం పెట్టడం, బెల్లంతో పాటు అరటిపళ్ళు, పాలు, పళ్ళు, ఇంకా ఏదైనా పలహారం ఏవైనా పెట్టచ్చు, కానీ బెల్లం కంపల్సరీ పెట్టాలి. ప్రతిరోజు బెల్లం పెడుతూ గరికతో నైవేద్యం పూజ చేస్తూ బయటికి వెళ్ళడము, గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ముఖ్యమైన పనులు, ముఖ్యమైన నిర్ణయాలు గణపతి ఆలయంలో అభిషేకం చేయించి స్వామివారికి అక్కడ కూర్చొని నిర్ణయం తీసుకోవడం, ఇది చేసేది కరెక్టా కాదా అని. ఇంకా డౌట్ ఉంటే అక్కడే స్వామివారి 2 చీటీలు రాసి ఆ చీటీ వేసి ఈ చీటీలో నేను చేయొచ్చా చేయకూడదు, ఆ చీటీలో ఒకటి తీసుకుంటే అది గణపతి అనుగ్రహం ఉన్నట్టు వీళ్ళకి, అది ఆ పని చేయడం. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం అంతా తీసుకోవాల్సిన పరిహారం నియమాలు కానీ, ప్రతినిత్యం గణపతి పూజించడం, లక్ష్మీ గణపతి మంత్రం ఉన్న వాళ్ళు లక్ష్మీ గణపతి మంత్రాన్ని చేసుకోవడము, అయితే గణపతికి తర్పణాలు చేసుకోవడము చాలా విశేషంగా ఫలిస్తాయి అన్నమాట. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే అమ్మ డిసెంబర్ మాసం వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఈ నవగ్రహాల అనుగ్రహానికి వాళ్ళు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.